నమస్తే అండి, వెల్కమ్ టు నేటి తరమగవ ఛానల్. ఫ్రెండ్స్, చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు కదా నెలకు 5 కేజీలు తగ్గాలని. సో నెలకు 5 కేజీలు కాదండి, 6 కేజీలు కూడా తగ్గవచ్చు. అది వర్కౌట్ చెయ్యకుండానే. అవునండి, ఎందుకంటే నేను అలాగే చేశానండి. వర్కౌట్ చెయ్యకుండానే నేను చాలా ఈజీగా తగ్గిపోయినాను. నేను 71 నుంచి 59 వరకు అయితే వచ్చినాను. అది తింటూ ఆరోగ్యంగా. ఇప్పుడు మీకు చెప్పబోయే డైట్ కూడా అదే అండి. తింటూ ఆరోగ్యంగా వర్కౌట్ చేయకుండానే నెలకు 5 నుంచి 6 కేజీలు ఈజీగా తగ్గిపోతారండి. అంతకంటే ఎక్కువనే తగ్గుతారు. అంటే కరెక్ట్ గా మీరు కానీ డైట్ ఫాలో అయితే. ఆ డైట్ ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తా పదండి. మరి ఏం మానాలి? మరి 5 కేజీలు తగ్గాలి అంటే ఇంట్లో మనం తాగే టీ కాఫీలో మానాలి. కానీ ఒకేసారి మానలేని వాళ్ళు బ్లాక్ టీ తాగొచ్చు, అది వితౌట్ షుగర్. కాఫీ తాగొచ్చు వితౌట్ షుగర్. అంటే కాఫీ టీ తాగొచ్చు కానీ వితౌట్ షుగర్. అలాగే బ్లాక్ టీ తాగుతూ బెటర్ అన్నట్టు. సో అలవాటు మేము మానుకోలేము అనుకునేవాళ్ళు. ఇంకా ఏంటి అంటే బయట ఫుడ్ అండి. బయట ఫుడ్ అది ఏదైనా కానీ బయట ఫుడ్ తినవద్దు. ఇవి మానేసినామంటే మనం వెయిట్ తగ్గొచ్చండి. చాలా ఈజీగా నెలకు 5 కేజీలు తగ్గొచ్చు. సో ఇప్పుడు మనం నెలకి 5 కేజీలే తగ్గాలనుకుంటున్నాం. కానీ వర్కౌట్స్ చేస్తే 5 కేజీలు కాదండి, ఇంకా చాలా తగ్గుతాం. కానీ ఇది వర్కౌట్స్ చేయకుండా నెలకు 5 కేజీలు తగ్గే డైట్ అండి ఇది. డే మొత్తం మీద మనం 2-3 లీటర్ల నీళ్లు తాగాలి. ఆ నీళ్లు ఫ్రిడ్జ్లే కాకుండా బిందెల నీళ్ళు తాగాలి. ఇక మార్నింగ్ ఉదయం మట్టుకు మనం లేవగానే వేడి నీళ్ళు తాగుతాం కదా, ఆ గోరువెచ్చిన నీళ్లు అంటే కనీసం ½ లీటర్ అన్నా తాగండి. సరే, ఇంకా మార్నింగ్ అయితే అంటే ఇది రోజు అండి, నెల రోజులు మీరు గోరువెచ్చని నీళ్ళే తాగాలి ఉదయం లేవగానే. అంటే మన డే అనేది ఇట్లా వేడి నీళ్ళతో స్టార్ట్ అవుతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మీరు 10 o'clock తీసుకోండి. 9:30, 10 ఆ టైంలో బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. బ్రేక్ఫాస్ట్లో ఏం తీసుకుంటారు? ఒక నెలకు 5 కేజీలే తగ్గాలనుకుంటున్నారు కాబట్టి దానికి తగ్గట్టు ఈ డైట్ అండి. నెలకు 5 కేజీలు తగ్గాలనుకున్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ మానేయాల్సిన అవసరం లేదు. సో రోజుకొకటి తీసుకోవచ్చు. ఏం తీసుకోవచ్చు అంటే బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ తీసుకోవచ్చు. నార్మల్గా మన ఇంట్లో వాళ్ళకి మనం చేస్తాం కదా, అదే ఇడ్లీ తినొచ్చు. కాకపోతే 4 ఇడ్లీలు తింటాం కదా, 4 తినకుండా 2 ఇడ్లీలే తినండి. 2 ఇడ్లీలు మీరు ఏ చట్నీ చేసుకుంటే ఆ చట్నీతో తినేసేయండి. ఈ చట్నీ తినవద్దు అని ఏం లేదు. ఇది నెలకు 5 కేజీస్ తగ్గే డైట్ అనేది మటుకు గుర్తుపెట్టుకోవాలి. సో 2 ఇడ్లీలు తినొచ్చు. అంటే మరి నెల మొత్తం మీద మనం రోజు ఇడ్లీ చేసుకోం కదా. సో ఒక రోజు ఇడ్లీ తిన్నారు, ఇంకో రోజు పుల్కా చేసుకోండి. పుల్కానే, చపాతీ కాదు, పుల్కా. ఒకే పుల్కా ఎంత కూర తినొచ్చు. ఒక రోజు ఎగ్, ఉడకబెట్టిన కోడిగుడ్డు తినొచ్చండి. కోడిగుడ్డు ఎల్లో తినొచ్చా తినకూడదు అని చాలా మంది అవుతుంటారండి. మొత్తం తినొచ్చండి. మీకు ఇష్టం లేకపోతే ఎల్లో పార్ట్ తీసేసి తినండి. ఇంకోటి పెసర్ల మొలకలు అన్ని, అంటే పెసర్లు, బొబ్బర్లు, శనగలు ఇలా ఏమి మీకు నచ్చితే అవి వేసుకోండి. సో నేను ఎక్కువగా అయితే నేను పెసర్ల తింటా. మొలకలు ఎంత ఎక్కువగా వస్తే అంత ప్రోటీన్ ఉంటుంది. మీరు బ్రేక్ఫాస్ట్ ప్రతిరోజు చేసినా కూడా దాంట్లో ఒక స్పూన్ కూడా మనం మొలకలు వేసుకొని తినొచ్చండి. ఎందుకంటే ప్రోటీన్స్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, విటమిన్స్ ఉంటుంది మొలకలలో. కాబట్టి మనం ఇడ్లీ తిన్నా కూడా ఒక స్పూన్ 2 స్పూన్లు తినడం వల్ల నష్టం లేదు. ఒక ఇడ్లీ తినండి, మిగతా ఒక 2 స్పూన్లు 1 స్పూన్ మీకు నచ్చినంత ఆ మొలకలు కూడా తినొచ్చు. లేదు మనం ఒక రోజు ఇలా ఒక రోజు అలా మనం వెరైటీగా తినాలనుకుంటే ఇట్లా కూడా తినొచ్చు. ఒక రోజు మొలకలు తినండి, ఒక రోజు నార్మల్ ఇడ్లీ ఇంట్లో చేస్తారు కదా అదే తినండి. ఇంకా ఓట్స్తో కూడా ఇడ్లీ చేస్తున్నాం మనం, జొన్నలతో ఇడ్లీ చేసుకోవచ్చు. అది ఇంట్లో వాళ్ళకు కూడా పెట్టచ్చు అండి, ఎందుకంటే హెల్దీ కాబట్టి. ఇంకా ఇప్పుడు మనకి మార్కెట్లో ఓట్స్, మసాలా ఓట్స్ వస్తున్నాయి. దానికైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎప్పుడైనా మనం ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయనప్పుడు కానీ ఏం తినాలో తోచినప్పుడు కానీ జస్ట్ వేడి నీళ్ళలో ఆ మసాలా ఓట్స్ వేసుకొని తినొచ్చు. అది ఒక ప్యాకెట్ కూడా అవసరం లేదండి, కొద్దిగా హాఫ్ కానీ 25% కానీ మనం వేడి నీళ్ళలో వేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. అది తినేయచ్చు బ్రేక్ఫాస్ట్లో. ఇంకా పండ్లు తినొచ్చు, యాపిల్, జామకాయ తినొచ్చు. ఈ ఫ్రూట్స్ తినొచ్చు బ్రేక్ఫాస్ట్లో. అయితే మనం ఫ్రూట్స్ తినాలని నీళ్ళు తినకూడదు, అన్ని 2 పీసులు కట్ చేసుకోవాలి. సో ఫ్రూట్స్ అయితే ఇంకో రోజు మీరు కీరా తినండి, క్యారెట్ తినండి. ఇంకో రోజు జొన్న దోశ తినొచ్చండి. 2, 3 అట్లా తినొద్దండి, ఒకే దోశ తినాలి. మళ్ళీ ఓట్స్తో మనం దోశ వేసుకోవచ్చు, జొన్నలతో కూడా దోశ వేసుకోవచ్చు. ఇంకా గోధుమ రవ్వతో ఉప్మా చేసుకోండి. ఇట్లా రకరకాలు మన ఇంట్లో వాళ్ళకి పెట్టొచ్చు, మనము తినొచ్చు అండి ఇది. ఎందుకంటే అందరికీ కూడా హెల్దీ అండ్ టేస్టీ కూడా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి రకరకాల బ్రేక్ఫాస్ట్ చేసుకోండి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటి అంటే క్వాంటిటీ తగ్గిస్తున్నాం ఇక్కడ మనం. అంటే 4 తినేది 2 తినాలండి. ఓట్స్ ఇడ్లీ కానీ లేదా నార్మల్ ఇడ్లీ కానీ ఏది కానీ, దోశ కూడా ఒకటే వేసుకోండి, కొంచెం చిన్నగా వేసుకోండి. పెసరట్టు వేసుకోవచ్చు, ఒకటే వేసుకోండి, కొద్దిగా ఆయిల్ తక్కువగా వేసుకోవాలి. అది అండి. సో బ్రేక్ఫాస్ట్లు అయితే నెల రోజులు ఇలా మార్చుకుంటూ మీకు నచ్చినవి క్వాంటిటీ అనేది తగ్గించుకొని తినండి. తర్వాత లంచ్ విషయానికి వస్తే మీరు 2 o'clock, 1 o'clock అట్లా లంచ్ చేయొచ్చు మీ టైంని బట్టి. నేనైతే మార్నింగ్ రోజు 10 o'clock బ్రేక్ఫాస్ట్, 2 o'clock లంచ్ అవుతుంది. సో నాది డ్యూటీ టైం కాబట్టి
మీరు చూసుకొని ఇంట్లో ఉండే వాళ్ళైతే 1 o'clock కూడా లంచ్ చేయొచ్చు. మరి లంచ్లో ఏం తీసుకోవాలి అంటే మన ఇంట్లో వాళ్ళు తినేదే తినండి. స్పెషల్గా చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ కొన్ని మనం తినకూడదు. అవేంటి అంటే దుంపలు, ఆలుగడ్డ, చామగడ్డ, కందగడ్డ అంటగా గడ్డలకు సంబంధించినవి కాకుండా నార్మల్గా మన రొటీన్ కూరగాయలు వండుకుని అన్నీ తినొచ్చండి. కాకపోతే ఒక కొలత. ఇప్పుడు మనం రోజు ఇంత అన్నం తింటామండి, ఇంత అనుకోండి, అంతలో అంత తినొద్దు, హాఫ్ తినండి. హాఫ్ అంటే ఇంత అవుతుంది. కొద్ది రోజులు ఇంత తినండి, తర్వాత మీకు ఇంతకే సరిపోతుంది, కడుపు నిండిపోతుంది. కొద్ది రోజుల తర్వాత కొంచెం క్వాంటిటీ అనేది ఇంకా కొద్ది రోజుల తర్వాత కొంచెం క్వాంటిటీ అనేది తగ్గించుకోండి. ఒక కప్పు పెట్టుకోండి. అంటే ఒకేసారి మనము బాగా రైస్ తగ్గించినా కూడా నీరసం అయిపోతుంది. మన బాడీని అలవాటు చేయాలి నెల రోజులు కాబట్టి ఫస్ట్ ఇంత తినేది ఇంత తింటున్నాం సగం, తర్వాత సగంలో నుంచి సగం చేయండి. ఒక కప్పు రైస్ తీసుకోండి, ఒక కప్పు పెట్టుకొని ఒక కప్పు రైస్. కూర అనేది మీరు ఎక్కువగా పెట్టుకొని తినండి. కూర ఎక్కువ తింటున్నాం కాబట్టి కడుపు అనేది తొందరగా నిండిపోతుంది. అవునండి, మీరు ఒక రోజు తింటే మీకే తెలిసిపోతుందండి. ఒక వారం రోజుల్లో మనం సగం సగం అన్నం తిన్నా కూడా మిగతా నెక్స్ట్ వీక్ నుంచి ఆ సగంలో సగం చేసుకోండి. ఒక కప్పు చిన్న కప్పు పెట్టుకొని ఆ కప్పు నిండా రైస్, రకరకాల కూరగాయలు వండుకోవచ్చండి. అది కూరగాయలలో ఫైబర్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. అట్లా ప్రోటీన్ ఉన్న కూరగాయలు కూడా వండుకోవచ్చు. సో రోజు ఒకే రకంగా కాకుండా రకరకాల కూరగాయలు వండుకోండి. సోరకాయ, బీరకాయ, చిక్కుడుకాయ, బెండకాయ, ఇంకేంది మన బీర్నీసు, ఇలా రకరకాల అన్ని కూరగాయలు చక్కగా వండుకోవచ్చు. ఈవినింగ్ డిన్నర్ వచ్చేసి 6 to 7 అండి. 6 to 7 మధ్యలోనే మీరు డిన్నర్ కానియాలి. మరి డిన్నర్లో ఏం తీసుకోవాలంటే 1 మీల్ అండి. ఇది ఇప్పుడు నేను చెప్పే 1 month డైట్ ప్లాన్లో 1 మీలే. అంటే మధ్యాహ్నం మట్టుకే మీరు రైస్ తీసుకుంటున్నారు. ఈవినింగ్ అంటే డిన్నర్లో అండ్ బ్రేక్ఫాస్ట్లో మటుకు రైస్ అస్సలు తినకూడదు. ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి మార్నింగ్ మనం రకరకాల టిఫిన్స్ తిన్నాం. ఆ టిఫిన్స్ మనం ఈవినింగ్ కూడా తినొచ్చు. లేదు అంటే ఒక పుల్కా తినేసేయండి. ఒకటే పుల్కా అండి, ఒక పుల్కా ఎంత కూర. లేదు జొన్న రొట్టె చేసుకోవచ్చు ఇంతనే. రాగుల జావ తాగొచ్చు. లేదంటే మార్నింగ్ తింటున్నాం కదా మనం అన్ని రకాల మొలకలు, ఆ మొలకలనే తినొచ్చు. లేదంటే ఫ్రూట్స్ తినొచ్చు. ఆ ఫ్రూట్స్ ఒకేసారి ఇన్ని తినకుండా ఒక యాపిల్ అనుకోండి 2 పీసులు, జామకాయ 2 పీసులు, అట్లా రకరకాల ఫ్రూట్స్ కొన్ని వేసుకొని తినొచ్చు. కానీ రైస్ మట్టుకు తినొద్దు. రైస్ కాకుండా మీకు నచ్చినవి ఏవైనా చక్కగా తినేసేయండి, కడుపు నిండిపోతుంది. అంతే అండి. 6 to 7 మధ్యలో డిన్నర్ అయిపోయిందా, ఈ డే మొత్తం మీద వాటర్ తాగొచ్చు, మనం బ్లాక్ టీ తాగొచ్చు, వితౌట్ షుగర్ తాగొచ్చు. ఇంకా ఇప్పుడు 7 o'clock 6 o'clock మన డిన్నర్ అయిపోయింది కదా, రేపు మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ చేసేదాకా అంటే 10 o'clock వరకు మళ్ళీ ఎలాంటి ఆహారం తీసుకోవద్దు. జస్ట్ నీళ్లు తప్ప ఏం తీసుకోవద్దు. అంతే అండి. ఇట్లా చేస్తూ చూడండి, మీరు నెలకు 5 kgs ఏంది 6 kgs తగ్గుతారండి. అది వితౌట్ వర్కౌట్ చెయ్యకపోయినా కూడా మీరు 6 kgs తగ్గుతారండి, మీరు కరెక్ట్గా చేస్తే. చాలా మంది ఏమనుకుంటారంటే అంటే వెయిట్ తగ్గాలంటే, డైటింగ్ చేయాలంటే అన్నం మానేయాలేమో, అన్నం మానేసి మేము అస్సలు ఉండలేము అంటే. మన సౌత్ ఇండియన్స్లో అందరం అండి అన్నం తినకుండా ఉండలేము. ఈవెన్ నేను కూడా ఎంతైనా అన్నం తినాల్సిందే. అట్లే అందుకనే అన్నం తింటూ కూడా మనం డైటింగ్ చేయొచ్చు, అన్నం తింటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు అండి. అందుకనే ఈ వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నాను. తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ రేపు వారానికి 2 kgs తగ్గే డైట్ అయితే చెప్తానండి. బాయ్.